అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేవాలయాల్లో ఇది మొదటి స్థానంలో ఉంది. శ్రీ మహావిష్ణువు మొదట మహావృక్ష రూపంలో శేషశయనుడిగా కనిపించారంట. ఈ రూపం దాదాపు 5 కిలోమీటర్ల దూరం వ్యాపించి శిరస్సు తిరువల్లమన్న గ్రామం వద్ద మరియు పాదములు త్రిప్పాపూర్ వద్ద కనిపించారు. అంత భారీ విగ్రహాన్ని మానవ మాత్రులు దర్శించడం కష్టమని, భక్తులకి కనువిందు చేసే రూపంలో అవతరించమని దివాకరుముని విష్ణుమూర్తిని వేడుకున్నారు. కలియుగం ప్రారంభమైన 950వ రోజు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆలయ గోపుర నిర్మాణం 16వ శతాబ్దంలో మొదలు పెడితే 18వ శతాబ్దంలో పూర్తయింది. ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి అక్కడ ఉత్సవాలు మరియు ఊరేగింపులు జరుగుతాయి. ఈ దేవాలయం పేరు మీదనే కేరళ రాజధానికి తిరువనంతపురం అని పేరు వచ్చింది. నేపాల్ నుండి తీసుకువచ్చిన 12,000 సాలగ్రామాలతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. పద్మనాభ స్వామి ఇక్కడ 3 ద్వారాల గుండా భక్తులకి దర్శనమిస్తారంట. భక్తులు మరియు రాజులు చెల్లించిన ముడుపుల్ని అక్కడే దాచేవారంట. అవే A, B, C, D, E మరియు F గదులు.